పులివెందుల 30 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిందని తెలుగుదేశం శ్రేణులు అభివర్ణిస్తున్నారు. అధికార బలంతో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో గెలిచామని జబ్బలు చర్చుకుంటున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు, రాజకీయ అవగాహన ఉన్న ప్రజలైతే 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి అధికార పార్టీ వైకాపా హయాంలో కుప్పంలో ఎదురైన పరాజయానికి పులివెందులలో ఆ పార్టీని దెబ్బకొట్టడం ద్వారా తెలుగుదేశం బదులు తీసుకుంటుందన్నారు. అన్నిటికి మించి వైఎస్ కుటుంబానికి పెట్టని కోట, అక్కడ వారి విజయం అన్బీటబుల్ అన్న వాదనను బ్రేక్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కుప్పం మాదిరిగానే పులివెందుల వైఎస్ కుటుంబానికి రాజకీయంగా అండగా నిలుస్తుందనడం వాస్తవమే అయినా అక్కడ ఆ కుటుంబం ఎప్పుడూ ఓడిపోలేదు అనడంలో మాత్రం వాస్తవం లేదని చరిత్ర చెబుతుంది. అయితే గతంలో వైఎస్ చంద్రబాబు 2 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థులుగా వ్యవహరించినా ఎప్పుడు పరస్పరం తలబడలేదు. ప్రత్యర్థి కోటను జయించాలని పట్టుదలతో ప్రయత్నించలేదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ జోలికి పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్లలేదు. అలాగే పులివెందులలో పాగా వేయాలని చంద్రబాబు ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. దాంతో ఎవరి కోటాల వారు అన్బీటబుల్ అన్న అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. కానీ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ విషయంలో నేరుగా జగనే టార్గెట్ చేసినట్లు ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ విషయంలో చంద్రబాబు టార్గెట్ చేసి విజయం సాధించారు. విజయం ఏ ఒక్కరి సొంతం కాదని నిరూపించారు. వైఎస్ కోట అని చెప్పుకుంటున్న పులివెందులలో ఆ కుటుంబ సభ్యులు ఓడిపోయిన పలు సందర్భాలు కూడా ఉన్నాయి. పులివెందులలో ప్రతి గడప, ప్రతి ఓటు వైఎస్ కుటుంబానికి అంకితమని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటారు. అయితే